ప్రపంచంలో కల్లా బాగా డబ్బున్న క్రికెట్ సంస్థ ఇండియా క్రికెట్ బోర్డు. కేవలం ఆదాయం కారణంగా ప్రపంచంలోని క్రికెట్ దేశాలన్నింటినీ శాసించే స్థితిలో ఉంది భారతదేశం. ఇది ఊహించనంత తీయని బెల్లం. బెల్లం ఉన్న చోట చీమలు చేరడం సహజం. కానీ ఈ బెల్లం చుట్టూ చీమలే కాదు, పాములు జలగలు చేరి కొన్ని దశాబ్దాలుగా పీకు తింటున్నాయి. 2 ఏళ్ల కిందట శ్రీనివాసన్ అనే పారిశ్రామికవేత్త కేవలం అధికారం కారణంగానే పదవిని చేజిక్కించుకుని తన అల్లుడిని రంగంలోకి దింపి క్రికెట్ ని జోదం చేసిన ఘనతను సాధించారు. సుప్రీంకోర్టు ఈ సంస్థ అవకతవకలను పరిశీలించి సూచనలు ఇవ్వడానికి లోధా కమిటీని నియమించింది. లోయడ్ బోర్డు సంపద కోసం, పదవుల కోసం, ఆటకి సంబంధం లేని వ్యాపారులు, రాజకీయ నాయకులు కుర్చీల్లో స్థిరపడి వయస్సు మీద పడినా ఎవరినీ దగ్గరికి రానివ్వకుండా అధికారాన్ని వెలగబెడుతూ వచ్చారు. శరద్ పవార్, బీహార్ బోర్డును పాలించిన లల్లూ ప్రసాద్ యాదవ్, ఎన్కేపీ సాల్వే, మాధవరావు సింధియా, అరుణ్ జైట్లీ నమూనా ఉదాహరణలు. కొందరు మహానుభావులు క్రికెట్ ని తమ వ్యక్తిగతమైన ఆస్తులుగా మలుచుకున్నారు అన్నారు ప్రపంచ ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారులు బిషన్ సింగ్ బేడీ. తమ కుటుంబ వారసత్వంలాగా ఈ సంస్థను పాలించారు. ఇక ముందు ఈ పప్పులు ఉడకవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ చాలా కాలం దబాయించి ఎదిరించే ప్రయత్నం ప్రస్తుతం పదవిలో ఉన్న పార్లమెంటు సభ్యులు, బోర్డు అధ్యక్షులు అనురాగ్ ఠాకూర్, సెక్రటరీ అజయ్ షిర్కేలు చేశారు. నిన్ననే సుప్రీంకోర్టు వారి కొమ్ములను కత్తిరించింది, పదవుల్లోంచి తొలగించింది. ప్రస్తుతం లోధా గారి సూచనల ప్రకారం ఏళ్ల తరబడి పాతుకుపోయి 70 ఏళ్లు పైబడిన మహానుభావులు దాదాపు 90% మంది వైదొలగక తప్పదని తెలుస్తోంది. ఇక ముందు బోర్డు చేసే ఖర్చులను ఒక దారిని పెట్టడానికి ఆడిటర్ జనరల్ ఆఫీసర్ కూడా కమిటీలో ఉంటారు. అయితే పదవులు ఉండే అర్హత తనకి లేకపోతే వంటగదిలోంచి భార్యల్ని ముఖ్యమంత్రి పదవికి బదిలీ చేసిన ఘనులు ఉన్న దేశం మంది. తన చెప్పు చేతల్లో ఉన్న చెంచాని పదవిలో ఉంచి ఇంటి నుంచే పాలన సాగించే దొంగదారులు మరిగిన నాయకులున్న రోజులివి. శ్రీనివాసన్ గారికి అల్లుడున్నాడు, లల్లు గారికి శ్రీమతి ఉంది. వీరు పక్కకి తప్పుకోవాల్సి వస్తే తమ తమ్ముళ్ళని, చెల్లెళ్ళని, కూతుళ్లని, కొడుకుల్ని కుర్చీల్లో కూర్చోపెట్టగల దిక్కుమాలిన తెలివితేటలు వీరికున్నాయి. ఇవన్నీ లోధా గారికి తెలుసు. తెలిసే ఆ ద్వారాలన్నీ పకడ్బందీగా మూసేశారు. లోధా గారు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. సుప్రీంకోర్టు ఆ దెబ్బ తగిలేలాగా తీర్పునిచ్చింది. ఈ దేశంలో సుప్రీంకోర్టు పెద్దత్త. అక్కడ ముట్టికాయలు పడితే గానీ ఎవరికీ తృప్తి ఉండదు. 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకం జరగాలన్నా, విడిపోయిన 2 పార్టీల గుర్తులు పంచుకోవాలన్నా, అవినీతిని నిర్ధారించాలన్నా, పదవుల్లోంచి తొలగించాలన్నా, జనగణమన పాట పాడాలన్నా ఈ దేశంలో విచక్షణకి, సామరస్యానికి, సౌజన్యానికి స్థానభ్రంశం కలిగి చాలా రోజులైంది. ఎవరి మాట వినరు. దేనికైనా పెద్దత్త గారిదే ఆఖరి మాట. లేకపోతే స్పష్టమైన అవినీతి ఛాయలు కనబడుతూ ఉండగా ఓ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అతి సహేతుకంగా ఇచ్చిన రిపోర్టును అమలు చేయకుండా తిరగబడే ఘనత బెల్లం రుచి మరిగిన వారికి ఉండకుండా ఎలా ఉంటుంది? ఏమైనా ఈ తీర్పు పట్ల ఠాకూర్ గారి స్పందన చాలా ముచ్చటగా ఉంది. నేను న్యాయస్థానం తీర్పును శిరసా వహిస్తాను, అయితే క్రికెట్ సంస్థని రిటైర్డ్ కోర్టు న్యాయమూర్తులు నడుపుతారంటే వారికి నా శుభాకాంక్షలను వాకృచ్చారు. ఇందులో ఠాకూర్ గారి అక్కసు అనవసర విషయాల్లో కోర్టు తలదూరుస్తోందన్న కిరుక తెలుస్తోంది. తన కోడి కుంపటి ఉంటే గాని ఇలాంటి సంస్థ నడవదనే చిన్న అహంకారం వారి మాటల్లో ధ్వనిస్తోంది. ఈ దేశంలో బెల్లం రుచి మరగని సమర్థులు చాలా మంది ఉంటారు. క్షీమలు దూరమైనంత మాత్రాన బెల్లం రుచి తరగదు. వాళ్ల క్రీడల మంచెడ్డలు వారే చూసుకునే సత్సంప్రదాయానికి ఇన్ని దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టు జోక్యం కావాల్సి రావడం క్రికెట్కు జరిగిన పెద్ద ఉపకారం. ఏవైనా భారతదేశపు క్రికెట్ ప్రస్తుతం ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. తమ ఇంటిని తాము చక్కపెట్టుకునే అవకాశం క్రీడకి మరింత శోభని, బెల్లం చుట్టూ ఈగలు ముసరకుండా సుప్రీంకోర్టు ధర్మమాని స్వేచ్ఛని ఇస్తుందని ఆశిద్దాం.